హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో అయితే కట్ వర్క్ చేసిన బ్లౌజ్ని అంటే మగ్గం వర్క్ అయినా కానీ లేకపోతే మిషన్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయినా సరే కానీ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను మ్యాక్సిమం కుదిరినన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే మనము లైనింగ్ అనేది కట్ చేసినప్పుడు నెక్ అనేది కట్ చేసుకోకూడదు అనమాట. జస్ట్ ఓన్లీ ఆర్మ్ డౌన్స్ మాత్రం కట్ చేసుకొని షోల్డర్ అనేది ఇదిగోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇదే విధంగా ప్లెయిన్గా వదిలేయాలి. లేదు అంటే కనుక మీరు నెక్ కూడా కట్ చేసేసుకున్నారు అంటే కనుక ఈ కట్ వర్క్ అనేది చేయడం చాలా కష్టము. అండ్ ఇంకొకటి ఏంటంటే అది సాగిపోతూ ఉంటుంది అనమాట. అలా సాగిపోతూ ఉన్నప్పుడు మనం కట్ వర్క్ అంటే మనకి కార్నర్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఆ కార్నర్స్ని స్టిచ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మిడిల్లో ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. అంటే అటు ఇటు కదలకుండా పిన్స్ అనేది సెక్యూర్ చేసేసాను అనమాట పిన్స్తో. సో అప్పుడు ఏంటంటే మనం ఇలా మిడిల్లో వేసిన స్టిచ్ అనేది ఎగ్జాక్ట్గా అటు ఇటు కదలకుండా లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ కదలకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పిన్స్ అనేది రిమూవ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని అయితే టర్న్ చేసుకోవాలి. ఇలా నార్మల్గా పైన ఉంది కదా లైనింగ్ పైనుంచి చాలామంది కుడుతూ ఉంటారు. సో అది కరెక్ట్ కాదు. లైనింగ్ అనేది కిందకి వేసుకోవాలన్నమాట. కిందకి వేసుకుని మనకి ఎగ్జాక్ట్గా వర్క్ ఎలా అయితే ఉందో ఆ పైనుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇదైతే కుట్టడం చాలా ఈజీయే, బట్ టైం అయితే చాలా టేకింగ్ అనమాట. ఎందుకంటే ఈ కార్నర్స్ ఉంటాయి కదా, ఈ కార్నర్స్కి ఈ మిషన్ పాదం లిఫ్ట్ చేసి మళ్ళీ డౌన్ చేసి ఇదంతా కొంచెం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది. బట్ ఇక్కడ నేను చూపించే విధంగా కనుక స్టిచ్ చేసుకుంటే కనుక చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మగ్గం వర్క్ కూడా సేమ్ ఇదే మెథడ్లో మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ ఫస్ట్లో నెక్కి పిన్స్ పెట్టాను కదా, దాని తర్వాత అక్కడి నుంచి తీసేసి బాడీ పార్ట్కి పెట్టుకున్నాను. ఎందుకంటే మనం ఇలా మూవ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ లైనింగ్ అనేది మనకి మొత్తం అంతా కూడా కదిలిపోతూ ఉంటుంది అనమాట. సో పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కటింగ్ వచ్చేసి ఏంటంటే కార్నర్స్లోకి వెళ్ళేలాగా కట్ చేయకూడదు. జస్ట్ ఇదిగో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, యూ షేప్ లాగా కట్ చేసుకున్నాను కదా, జస్ట్ యూ షేప్ లాగా కట్ చేసుకొని ఇక్కడ కార్నర్స్లో చిన్న చిన్న ఘాట్లు అనేది పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే మనకి వెనకాల సైడ్ అది టర్న్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. మీరు ఇంకా కొంచెం లోతుగా కట్ చేశారనుకోండి, అంటే యూ షేప్ కాకుండా నార్మల్గా కట్ వర్క్ ఎలా ఉందో అలాగే మీరు కట్ చేసేస్తే కనుక అది మనకి కొంచెం ట్రబుల్ అవుతుంది. ఎందుకంటే చిన్న ఘాట్ ఎక్స్ట్రాగా పడినా సరే మనకి ఇక్కడ కట్ వర్క్లో కార్నర్కి అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు మనకి క్లాత్ అనేది ఇంకా ఎక్స్ట్రాగా ఉండదు స్టిచ్ చేసుకోవడానికి. సో కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకునే కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇదే విధంగా టర్న్ చేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ. చాలామంది ఏం చేస్తారంటే ఇలా కట్ వర్క్ అనేది స్టిచ్ చేయడం రాక జస్ట్ యూ షేప్ లాగా పెట్టి కుట్టేస్తూ ఉంటారనమాట. నేను చాలామందిని చూశాను. వర్క్ అనేది ఒకవేళ పెద్దగా అయిపోతే నెక్ పెద్దగా వచ్చేస్తే చిన్నగా ఎలా చేసి కుట్టాలి, ఒకవేళ చిన్నగా ఉన్న నెక్ని పెద్దగా ఎలా చేసి కుట్టాలి అనేది మీకు కావాలంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను వాటిపైన కూడా వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ షార్ప్నెస్ రావడం కోసం మీరు ఏదైనా ఒక చిన్న పెన్సిల్ కానీ పెన్ కానీ లేకపోతే ఒక చిన్న నీడిల్ లాంటిది అలాంటివి ఏమైనా పెట్టుకొని ఈ విధంగా అయితే షార్ప్నెస్ అనేది చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా ఇదే విధంగా చేసుకోవాలి. అలాంటప్పుడే మనకి ఈ షార్ప్నెస్ అనేది బయటకు వచ్చిందనుకోండి ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. నాకైతే కనుక ఇలా కుట్టడం చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఏదో తెలియని సాటిస్ఫాక్షన్. అది స్టిచ్ చేస్తున్నంతసేపు కూడా ఒక భయం ఉంటుంది, బట్ ఫైనల్ అవుట్పుట్ చూసినాక చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత నేను ఇక్కడైతే ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అనమాట. అంటే మనము కింద అనేది నీట్గా ఫోల్డ్ చేసేసాం కదా, షార్ప్నెస్ అనేది బయటికి తీసాం కదా. సో అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లైనింగ్ అనేది కొంచెం బయటికి కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను బోర్డర్ వేసుకున్నాను కదా, ఆ బోర్డర్ వేసుకున్నది నేను కింద సైడ్కి లెఫ్ట్ సైడ్కి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అనమాట. దాని పక్కంటే దాని మీద వేసుకోవద్దు, దాని పక్కంటే వేసుకుంటే మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా. సో ఇదే విధంగా మొత్తం అంతా కూడా కంప్లీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. చూసారు కదా, మనకి కట్ వర్క్ అనేది ఫినిషింగ్ ఎంత బాగా వచ్చింది. ఇంత కూడా క్లాత్ అనేది బయటికి రాలేదు.
అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ అండ్ బ్లౌజ్ వచ్చేసి అమ్మ కోసం స్టిచ్ చేశాను. ఎంబ్రాయిడరీ ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కూడా ఈ డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దాని త్రూ మీరైతే వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.